డ్రీమ్ క్యాచర్స్. ఒకానొకప్పుడు మన ప్రపంచం మధ్యలో డ్రీమ్ క్యాచర్స్ అని పిలువబడే మాయాజీవుల సమూహం ఉండేది. మీ లోతైన కోరికలు నెరవేర్చబడుతున్నట్లుగా అత్యంత అద్భుతమైన కళ మీకెప్పుడైనా కలిగిందా? మీరు మేల్కొన్నప్పుడు మీరు కొద్ది భాగాన్ని మాత్రమే గుర్తుంచుకోగలిగారా? సరే, ఇది డ్రీమ్ క్యాచర్స్ యొక్క పని. చూడండి, ప్రస్తుతం ఆశ్చర్యంలో ఒకటే ఇది. హరియానా చాలా అందంగా ఉంది. ఆమె నన్ను గమనిస్తుందని నేను అనుకోను. ఆమె చాలా అందంగా ఉంది. హాయ్ టిమ్మీ, నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. ఇక్కడ ఇది నీకోసమే ఉంది. ఎంత అందమైన కళ చిన్న మిత్రమా. నువ్వు చింతించకు, మరి నేను నీకోసం దీన్ని సురక్షితంగా ఇంకా గొప్పగా ఉంచుతాను. అవును, వారు చేసేది అదే. అవి మీ కలలను సీసాలో ఉంచుతాయి. అంటే చెడు మ్యాగ్నస్ ఆ కలలపై దాడి చేయకుండా భయంకరమైన పీడకలలుగా మార్చకుండా ఉంచుతాయి. సంవత్సరాలు గడిచిపోయాయి. డ్రీమ్ క్యాచర్స్ ప్రజల కలలను కాపాడుతూ రాత్రిపూట వారి ప్రకాశాన్ని వ్యాపిస్తున్నాయి. ఒక రాత్రి మ్యాగ్నస్ తనను తాను మరోసారి చూపించాడు. నేను ఈ ప్రత్యేకమైన పీడకలని ప్రేమిస్తున్నాను. ఇది చాలా సరదాగా ఉంది. మరేం పర్వాలేదు కిడ్డో, మీరు బానే ఉన్నారు. మనకి ఒక పరిస్థితి ఉంది. ఈ రాత్రి అందరం ప్రధాన కార్యాలయంలో సమావేశమవుదాం. కాబట్టి ఆ రాత్రి తర్వాత డ్రీమ్ క్యాచర్స్ మ్యాగ్నస్ ను నాశనం చేయకుండా నిరోధించే మార్గాలను చర్చించడానికి వారి గుహలో కలుసుకున్నారు. మ్యాగ్నస్ ను ఓడించడానికి సరైన మార్గాన్ని కనుగొనడానికి వారు రాత్రంతా చర్చించారు. మనం మ్యాగ్నస్ ను నాశనం చెయ్యాలి. దానికి ఏదైనా మార్గం ఉండాలి. మెండల్ చెప్పింది నిజమే. మాకు పరిష్కారం కావాలి ఇప్పుడే. మ్యాగ్నస్ అక్కడ ఉన్న ప్రతి రాత్రి వేలాది మంది పిల్లలు బాధపడుతున్నారు. చర్చ కొనసాగుతూనే ఉంది. ఇంకా వేచి ఉండండి. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆమెనే సోనియా. విశ్వంలో అత్యంత శక్తివంతమైన మాయాజాలంలో ఒకటి. మ్యాగ్నస్ ను ఓడించడానికి, ఒక ప్రణాళికలు రూపొందించడానికి ఎవరికైనా తెలివి, శక్తి ఉంది అంటే అది ఆమె మాత్రమే. ఓటు వేసే వారందరినీ సరిగ్గా ఎంచుకోండి. అకస్మాత్తుగా ఒక పెద్ద నీడ అందరినీ చుట్టుముట్టింది. గదిలో చీకటి తుఫానులు వీచాయి. వారందరూ పెద్దగా అరుస్తూ ఉన్నారు. తర్వాత నిశ్శబ్దంగా ఉంది. నీడ తుఫాను క్లియర్ అయిపోయింది. సోనియా అదృశ్యమైపోయింది. అయ్యో కాదు, సోనియా, ఆమె మాయమైంది. మ్యాగ్నస్ ఆమెను తీసుకెళ్లిపోయాడు. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? డ్రీమ్ క్యాచర్స్ నిజంగా ఏం జరిగిందో చూసి కలత చెందారు. సోనియాని రక్షించడానికి ఒక మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు. మెండల్ తన మాయా నరకాన్ని సోనియా యొక్క ఏదైనా ఆనవాళ్లను కనుగొనడానికి ఉపయోగించాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అంతలో మ్యాగ్నస్ సోనియా తిరిగి తన గుహలోకి తీసుకువెళ్లి ఒక గదిలో చిక్కుకునేలా చేశాడు. మీరు నన్ను ఎప్పటికీ ఇక్కడ ఉంచలేరు. ఒకరోజు నా డ్రీమ్ క్యాచర్స్ వస్తారు. ఇంకా వారు మిమ్మల్ని ఓడిస్తారు. అంతకు ముందే నేను వాళ్ళని పట్టుకుంటే కాదు. నేను త్వరలోనే అన్ని కళల్ని స్వాధీనం చేసుకుంటాను. అవి ఆడటానికి అప్పుడు నావి అవుతాయి. అన్నీ నావే. కాబట్టి దుష్ట మ్యాగ్నస్ పిచ్చివాడిలా నవ్వుతూనే ఉన్నాడు. అతన్ని ఓడించడానికి సోనియా ఒక అద్భుతమైన ప్రణాళిక గురించి ఆలోచించింది. సోనియా కళ్ళు మూసుకుని ఒక మాయాపక్షి రూపంలో గాలిలోకి ఒక సందేశాన్ని పంపించింది. ఇది సమయానికి ఒకరికి చేరుతుందని ఆశిస్తున్నాను. మాయాపక్షి రాత్రి ఆకాశం గుండా నిద్రిస్తున్న ఒక వ్యక్తి ఇంటి లోపలికి వెళ్లి అతని కలలోకి ప్రవేశించింది. ఇది మరెవరో కాదు, మనం ఇంతకుముందు చూసిన మన చిన్నపిల్లవాడు టిమ్మీయే. అవును, అతను ఇప్పుడు పెద్దవాడయ్యాడు. గడ్డం మరియు అన్నీ కూడా. చివరికి నేను కొన్ని సెట్ ఫ్లిక్స్లను చూడగలుగుతాను. ఇంకా ఆనందించాలి. టిమ్మీ, ఎవరు? అదెవరు? నాకు ఎక్కువ సమయం లేదు. నా పేరు సోనియా. నేను మిమ్మల్ని డ్రీమ్ క్యాచర్ అని పిలుస్తాను. ఇంకా నేను ఒక సగటు రాక్షసుడిచే బంధించబడ్డాను. మీరు పడమటి జలపాతం వద్దకు వెళ్ళి
దానిలోకి నడవాలి. మరొక వైపు మీరు నా ప్రజల్ని కనుగొంటారు. మెండల్ వద్దకు వెళ్లి మీరు ఎన్నుకోబడ్డారని అతనికి చెప్పండి. ఏంటది అసలు? వింతగా ఉంది. ఆ? నేను నా కలలో చూసింది అచ్చు ఇదే. అకస్మాత్తుగా డ్రీమ్ క్యాచర్స్ కలలో చేసినట్లుగానే అంతా అక్కడ మొదలయ్యింది. ఇలా జరగకూడదు. నేను ఇప్పుడే డ్రీమ్ క్యాచర్ల వద్దకు వెళ్ళాలి. అందువల్ల టిమ్మీ జలపాతం వైపుకు వెళ్ళాడు. సూచనల ప్రకారంగా అతను లోపలికి వెళ్లి మెండల్ వరకు నడిచాడు. టిమ్మీ, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నాకు ఓ కలొచ్చింది. ఇంకా ఆ అమ్మాయి సోనియా. అవును, ఆమె చెప్పింది. నేను మరి ఎంచుకోబడ్డావనా? అవును. ఆగండి, మీకు ఇది ఇప్పటికే తెలిస్తే నేను మీకెందుకు చెప్తున్నాను? మీరు చాలా ముఖ్యమైన పని కోసం ఎంపిక చేయబడ్డారు. ఆ దుష్ట రాక్షసుడు మ్యాగ్నస్ మా నాయకురాలైన సోనియాని బంధించాడు, మరియు మేము ఆమెని కాపాడాలి. ఇంకా మ్యాగ్నస్ అందరికీ పీడకలలు ఇవ్వకుండా ఆపాలి. మీరే మాకున్న ఏకైక ఆశ. కానీ నేనే ఎందుకు? నాకింత ప్రత్యేకత ఏంటి అసలు? అది మీ కలలే టిమ్మీ. అవి ఒక వ్యక్తి గురించి మరియు అతని గుండె గురించి చాలా చెప్తాయి. మరియు మీరు దయగల వినయపూర్వకమైన మనిషి, అందువల్ల మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం అన్నమాట. కానీ మీరే దీన్ని ఎందుకు చేయలేరు? తన మాయా సిబ్బందితోటి మ్యాగ్నస్ డ్రీమ్ క్యాచర్లని క్షణంలో నిద్రపోయేలా చేయగలడు. ఒక్క ఎంచుకున్నవాడు మాత్రమే అతన్ని ఓడించగలడు. ఇదిగో, దీన్ని తీసుకోండి. ఇది స్పినరెక్ అని పిలువబడే ఒక ప్రత్యేక తాయెత్తు. దాన్ని దగ్గరుంచండి. ఇది మ్యాగ్నస్ దాడుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అతన్ని ఓడించడానికి కూడా సహాయపడుతుంది. మీరు చేయాల్సిందల్లా చెప్పడం, స్పినరెక్ దాడి. సరిగ్గా అప్పుడే మెండల్ యొక్క మ్యాజికల్ ఇన్ఫెర్నో వారి ముందు ప్రారంభమైంది. ఇదేంటి? అదే, అది మ్యాగ్నస్. అతను మళ్ళీ మొదలు పెట్టాడు. సోనియా కోసం వచ్చినప్పుడు నేనొక మంత్రం చెప్పించాను. మ్యాగ్నస్ కనుక ఒకవేళ మనపై దాడి చేస్తే మనకి తెలియడానికి. అతను మాలో ఒకడి మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తోంది. అయ్యో అల్లరు, పదండి వెళదాం. మెండల్ తన వేళ్లను తట్టాడు. అతను మరియు టిమ్మీ మ్యాగ్నస్ ముందు కనిపించారు. ఎవరొచ్చారు చూడండి. నేను ఒక్కడిని పట్టుకోవాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు ఇద్దరు డ్రీమ్ క్యాచర్లు వచ్చారు. అదృష్ట దేవత నన్ను నిజంగా ప్రేమిస్తుంది కదా. టిమ్మీ, నిద్రపో. ఒక ఫ్లాష్ లో మెండల్ మరియు అలారో నేల మీద పడ్డారు. హలో బాబు టిమ్మీ. ఓ, ఇక్కడ ఏముంది ఇంతకీ? ఒక్క అడుగు కూడా ముందుకు వేయకు. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఏం చెయ్యగలవు నువ్వు? ఈ చిన్న ఆభరణంతో నాకు హాని చేస్తావా? అయ్యో, ఇంతకీ ఏంటా మంత్రం? స్పినరెక్ దాడి. ఓ వద్దా, ఇది బాధిస్తుంది బాగా. అయ్యో, ఎలా? స్పినరెక్, నాకు సాయం చెయ్యి. ఈసారి నీ సంగతి చెప్తాను. నా మీద దాడి చేయగలను అనుకుంటున్నావా? స్పినరెక్ దాడి. ఏం జరుగుతోంది? మ్యాగ్నస్ నుండి అన్ని అధికారాలు సిబ్బందిలోకి పీల్చబడ్డాయి. ఇది అతన్ని ఎంతో బలహీనంగా చేసి నేల మీద పడిపోయేలా చేసింది. కానీ ఎలా? నేను ఎన్నుకోబడ్డవాణ్ణి. ఈ లోకంలోని ప్రజలందరూ మీలాంటి దుష్టజీవుల నుండి దూరంగా ఉండేలా చూడటం నా కర్తవ్యం. డ్రీమ్ క్యాచర్స్ వారి స్పృహను తిరిగి పొంది తమ పక్కన తేలియాడుతున్న సిబ్బందితో నిలబడి ఉన్న టిమ్మీని చూశారు. మ్యాగ్నస్ పట్టుబడిపోయాడు. ఇక డీసీ ప్రధాన కార్యాలయంలో తిరిగి ఖైదీలుగా ఉంచబడ్డారు. సోనియా తన సింహాసనంపై తిరిగి సురక్షితంగా ధ్వనిగా ఉంది. టిమ్మీ,
నిన్ను ఎన్నుకోవడంలో నేను సరైన పని చేశానని తెలుసు. మీరు మా అందరినీ, చిన్న పిల్లల్ని కూడా కాపాడారు. కాబట్టి మీకోసం నా దగ్గర ఏదో ఉంది. మీరు అంగీకరించాలని ఎంచుకుంటే ఇక్కడ మీ స్వంత సూట్ ఉంది. దీని అర్థం అవును, నేను ఒక అవును, డ్రీమ్ క్యాచర్లు అందరూ వాక్యాలకి అంతరాయం. అవును. అలా తిమోతీ టర్నర్ డ్రీమ్ క్యాచర్స్ యొక్క మొదటి మానవ సభ్యుడయ్యాడు. తన మాయాసారాన్ని చిన్నపిల్లల కలల్లోకి వ్యాప్తి చేశాడు. ప్రతి రాత్రి మంచి కలలు కనడానికి సహాయపడుతున్నాడు. మ్యాగ్నస్ వంటి దుష్ట రాక్షసుల నుండి రక్షిస్తున్నాడు.